దానితో పాటు ఈరోజు పాపం సోమరెడ్డి మొన్న కూడా వచ్చి కంటైనర్ టెర్మినల్ తరలి వెళ్ళిపోయింది అన్నారు. కంటైనర్ టెర్మినల్ తరలి వెళ్ళిపోలేదు అని కృష్ణపట్నం యాజమాన్యం చెబుతుంది. కాకపోతే జరిగేటువంటి లావాదేవీలు తగ్గాయి. ఉన్నటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటి తీసుకువెళ్ళేటువంటి వాటిల్లో కాస్త తగ్గుముఖం పట్టింది అని చెప్పి ఈరోజు పోర్టు యాజమాన్యం కూడా చెప్తుంది. ఈయనేమో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, మేము తీసుకున్నటువంటి తప్పుడు విధానాలు నిర్ణయాలుంటే అధికారంలో మేము ఉన్నప్పుడు మీరు ఆరోపణలు చేశారు, అధికారంలో లేనప్పుడు ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు చేసినటువంటి ఆరోపణల మీద సమగ్రంగా విచారించుకునేటువంటి అవకాశం మీకు ఉంది. కాబట్టి దాని గురించి ఆలోచన చేస్తే బాగుంటుంది తప్ప ఆ విధంగా కాకుండా ఏదో మేము మాట్లాడతామో బురద జరుగుతాం అనేటువంటి ఆలోచన చేయడం సరైనటువంటి పద్ధతి కాదు, విధానం కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలకు అండగా నిలిచాం. రాబోయేటువంటి రోజుల్లో కూడా అరవకరవ కొంతమందికి కావాలని ఉద్దేశపూర్వకంగా పెన్షన్లు ఆపారని మా దృష్టికి వచ్చింది. ఈ రోజు రేపటి లోపల అవి కూడా ఇస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి మీరు గుర్తించి మరీ మేము పెన్షన్ ఇవ్వమంటే న్యాయ పోరాటం చేసైనా సరే పెన్షన్లు సాధించుకుంటాం తప్ప ప్రభుత్వాన్ని విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉండదనేటువంటి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం అనేటువంటిది ఎవరి బాబు సొత్తు కాదు, ప్రజలకు సంబంధించి ప్రజలు కట్టినటువంటి పన్నులతో ఈరోజు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది. అందులో భాగంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ప్రభుత్వాల విధంగా వ్యవహరించి తీరాల్సినటువంటి అవసరం ఉంటుంది. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మరొకసారి తెలియజేసేది, ఎవరికైనా అందించేటువంటి సంక్షేమ కార్యక్రమాల లోపాలున్నా లోపాలని సవరించి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చి తీరేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలతో కలిసి ఉండేటువంటి వాళ్ళం, ప్రజలతో మమేకమై ఉండేవాళ్ళం, ప్రజలకు అనుసంధానంగా వ్యవహరించేటువంటి వాళ్ళం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా ప్రజలకు అన్ని విధాల అండదండలను ఇస్తాం, ప్రజలతో కలిసి మెలిసి నడుస్తాం, ప్రజలతో కలిసి పనిచేస్తాం. అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజాసేవకులం అనేటువంటి విషయాన్ని నిరూపిస్తాం. ఈ ప్రాంతానికి సంబంధించి మాకు ఓటు వేసినటువంటి కార్యకర్తలకి ఎవరికి అన్యాయం జరిగినా సహించేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళందరికీ అండగా నిలుస్తాం. కాబట్టి నాయకుల్ని కార్యకర్తలు అందరినీ కూడా కోరుకునేది ధైర్యంగా ఉండండి. ఈరోజు అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా మనకు పనులు జరిగాయో అధికారం లేకపోయినా ఒకవేళ న్యాయం జరగకపోవచ్చు కానీ ప్రభుత్వం అధికారులు లేదు కాబట్టి ఏ ఒక్క కార్యకర్తకి అన్యాయం జరగనిచ్చేటువంటి ప్రసక్తి తలెత్తదు. ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సర్వేపల్లి నియోజకవర్గంలో నా కంఠంలో ప్రాణవంత వరకు అన్యాయం అనేటువంటిది జరగనివ్వను అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ఫలితాలు విశ్లేషిస్తాం. రాష్ట్ర స్థాయిలో ఏదన్నా పొరపాటు జరిగిందా, లేదా నియోజకవర్గ స్థాయిలో ఎక్కడన్నా పొరపాటు జరిగిందా, లేదా మండలాల స్థాయిలో ఎక్కడన్నా పొరపాటు జరిగిందా, వాటన్నిటిని కూడా సమీక్షించుకొని ఎక్కడన్నా పొరపాటు జరిగి ఉంటే వాటిని ఏ విధంగా సవరించుకోవాలనేటువంటి దాని మీద దృష్టి పెడతాం. వాటన్నిటిని సవరించుకుంటాం. రాబోయేటువంటి రోజుల్లో మరలా ప్రజలకు చేరువవుతాం. ప్రజల ప్రేమ అభిమానాన్ని సంపాదించుకునేదానికి ప్రయత్నం చేస్తాం. రాజీ లేనటువంటి పోరాటం చేస్తాం. రాజీ పడకుండా ప్రజలకు అండగా నిలుస్తాం తప్ప ఏ ఒక్క విషయంలో కూడా ప్రజలను విస్మరించేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి పాపం అధికారం లేదనో మరొకటనో ఏ ఒక్కరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రత్యేకించి ముత్తుకూరు మండలానికి సంబంధించి కానీ సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కానీ ప్రజలకి అన్ని విధాలా అండదండలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.